ఆ ముద్దులో మోక్ష్ ప్రేమ, తన కోరిక అర్థమవుతూ ఉంటే ఇషితకి తెలియని భయం పట్టుకుంది. కానీ ఆ ప్రేమని కాదని ధైర్యం చేయలేకపోయింది. దాదాపు పావుగంట తర్వాత ఇద్దరికి ఊపిరి భారమైనప్పుడు పెదవులు వదిలిన మోక్షిత్ ఇషిత నడుముని చీర లోపల నుంచి చుట్టేసి చిన్నగా నొక్కుతూ, ఇక్కడే ఉండిపోవచ్చు కదా ఇషు ఈ నైట్‌కి అని ఆశగా అడిగాడు. కళ్ళల్లో ప్రేమతో పాటు కోరిక కూడా పోటీ పడుతూ ఉంటే, నో మోక్ష్, ఈరోజు నువ్వు కరెక్ట్‌గా లేవు. నేను ఉండను. ఇప్పటికే చాలా ఆలస్యం అయ్యింది. మమ్మీకి వెంటనే వచ్చేస్తానని చెప్పాను. ఇప్పటికి టెన్షన్ పడుతూ ఉండుంటుంది అని అంటే, మోక్షిత్ ఇషితని వదలకుండానే ఇషికకి కాల్ చేసి, అత్తయ్య, ఈరోజు ఇషు నా దగ్గరే ఉంటుంది. టెన్షన్ పడకండి అని వాళ్ళ సమాధానం కోసం ఎదురు చూడకుండా ఫోన్ కట్ చేసి, ఇప్పుడు ఓకేనా అని ఆశగా అడిగాడు. మోక్షిత్ చేసిన పనికి షాక్ అయిన ఇషిత, ఏం చేశావురా అని మోక్షిత్ తల మీద మొట్టి, మమ్మ ఏమనుకుని ఉంటుందో అని కంగారుగా తన ఫోన్ నుంచి ఫోన్ చెయ్యాలనుకునేలోపు మోక్షిత్ ఆ ఫోన్ లాక్కొని స్విచ్ ఆఫ్ చేసి పక్కన పడేసి తన ఫోన్ సైలెంట్లో పెట్టి, ప్లీజ్ ఈషు, ఈ ఒక్కరోజుకి నాతో ఉండిపోవా అని గడ్డం పట్టుకొని బ్రతిమలాడుతూ మరో చేతితో తన వెన్ను మీద ప్రేమ రాతలు రాస్తూ ఉంటే, ఖచ్చితంగా ఈరోజు ఇద్దరి మధ్య ఏదో జరుగుతుందన్న భయంతో, లేదురా, నేనిక్కడ ఉండను, నువ్వు ఏదేదో చేస్తున్నావు అంటూ భయంగా మోక్షిత్ని తోసి డోర్ తీసి బయటికి వెళ్ళాలనుకునేలోపు మోక్షిత్ తనని వెనక నుంచి చుట్టేసి, ఏమీ చెయ్యని, ప్రామిస్, కానీ ప్లీజ్ నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళకే. నువ్వు వెళ్తే నాకు అస్సలు నచ్చదు. నాకు నచ్చకపోయినా వెళ్తానంటే నీ ఇష్టం. కాదు, నా మీద ఏమాత్రం ప్రేమ ఉన్నా ఆగిపో అని ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి తనని వదలగానే ఇషిత చిరుకోపంగా మోక్షిత్ వైపు చూసి, నేను ఈ రూమ్లో ఉంటే ఆంటీ అంకుల్కి ఏం చెప్తావు అని అడిగింది. భార్యాభర్తలు ఒకే రూమ్లో ఉంటే ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు ఇషు అంటూ మరోసారి తనని వెనక నుంచి హత్తుకుని మెడ మీద ముద్దుల వర్షం కురిపిస్తూ ఉంటే ఇషితకి ఒళ్ళంతా ఏదేదో జరిగిపోతున్నట్టు అనిపిస్తూ, ప్లీజ్ మోక్ష్, నన్ను వదిలేయరా, నాకేదోలా ఉంది, పిచ్చెక్కుతుంది నిజంగా ఇప్పుడు ఇక్కడ ఉంటే అని అంది దీనంగా. మోక్షిత్ ఇంకొంచెం రెచ్చిపోయి తన మెడ మీద పంటి గుర్తు గాఢంగా ఇచ్చేసి అక్కడే నాలుకతో రాస్తూ, నేనేదో చేయటం లేదే, వయసు వేడికి వచ్చింది, అది ఇద్దరిని కలిపేయమని చెప్తుంది. నువ్వేమో మొండి పట్టు పడుతూ అలానే ఉండిపోయావు, నన్ను కూడా పట్టించుకోవటం లేదు అని గారంగా అంటూ నడుము చుట్టూ వేసిన చేతిని ఇంకొంచెం పక్కకి తీసుకువచ్చి నాభి చుట్టూ గీతలు గీస్తూ ఉంటే ఈషిత గబగబా మోక్షిత్ కౌగిల్ నుంచి తప్పించుకొని చీర సర్దుకుంటూ, పిచ్చి పట్టిందారా నీకు? అసలు నేనేం చెప్పాను, నువ్వేం చేస్తున్నావు? నేను నిన్నింకా నా భర్తగా యాక్సెప్ట్ చేయలేదు కానీ నువ్వు మాత్రం అని అంటూ ఉండగానే ఇషిత చేతిని పట్టుకుని తన మీదకి లాక్కున్న మోక్ష్, నన్ను మొగుడిగా ఒప్పుకోకుంటే ఎందుకని నేను ముద్దులు పెడుతుంటే సైలెంట్గా ఉంటున్నావు? తనవాడు కాకుండా వేరే మగాడు టచ్ చేస్తే ఏ ఆడపిల్ల ఒప్పుకోదు. మరి నువ్వెందుకు ఒప్పుకుంటున్నావు? అంటే నువ్వు నన్ను నీ భర్తగా యాక్సెప్ట్ చేసినట్టే కదా. పైగా నువ్వే అన్నావు, రక్ష విషయం తేలితే నీతో పాటు నీ భార్యగా నా ఇంట్లో అడుగు పెడతాను అని. ఈరోజు రక్ష విషయం తేలిపోయింది. దానితో మనకి ఎటువంటి సంబంధం లేదని కూడా అర్థమైపోయింది. ఇంకెందుకు మనకి ప్రాబ్లం చెప్పు అని సీరియస్గా అన్నాడు. ఇషిత నిజంగానే మోక్షిత్ చాలా కోపంలో ఉన్నాడని అర్థమై, అది కాదురా మోక్ష్ అని సర్ది చెప్పబోతుంటే, ఇంకేం చెప్పకు ఇషు, నిజంగా నేనొక పిచ్చోడిని. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని భ్రమపడి పిచ్చోడిలా నీ మీద పిచ్చి ప్రేమని పెంచుకొని రక్ష ఏది చేసినా పట్టించుకోకుండా తను నన్ను చంపటానికి సిద్ధమవుతుందని తెలిసినా నిన్ను వదులుకోలేక పిచ్చోడిలా నీకు తాళి కట్టాను. ఒప్పుకుంటాను, ఒక్కసారి నిన్ను ఏడిపించాను అంతే తప్ప ఎప్పుడైనా ఏడిపించానని, కనీసం ఒక్కసారంటే ఒక్కసారైనా నువ్వు లేకుండా రక్షతో కలిసి బయటికి వెళ్ళానా?
ప్రతి చోటికి నిన్ను తీసుకువెళ్ళాను. నువ్వు లేకుండా ఒక్క అడుగు కూడా వెయ్యలేదు. మరి అక్కడ నా ప్రేమ నీకు అర్థం కాలేదా? నేను రక్షకి అట్రాక్ట్ అయితే నువ్వు నన్ను డిస్టర్బ్ చేయొచ్చు. కానీ అది చేయకుండా నన్ను వదిలేశావు. కానీ నేను నిన్ను ఎప్పుడూ వదిలేయలేదు ఈషు. ఒక స్నేహితుడిగా కానీ, ఒక ప్రేమికుడిగా కానీ, ఒక భర్తగా కానీ ఎప్పుడూ నీ చెయ్యి వదలకుండా నీ వెనకే తిరిగాను. నువ్వు నన్ను ఎంత తక్కువ చేసినా నా ఇష్యూనే కదా, పర్వాలేదు అనుకుని నాకు నేను సర్ది చెప్పుకున్నాను. కానీ ఈరోజు నిజంగా నీ ముందు ఒక చేతకాని వాడిలా నిలబడతానని ఊహించలేదు. నిజంగా నీకు నా మీద ఏ ఫీలింగ్స్ లేవు ఇషు. అందుకే ఇలా చేస్తున్నావు అని సీరియస్గా చెప్పి ఇషితని తీసుకుని బయటికి వచ్చాడు మోక్షిత్. అప్పటికే మోక్షిత్ తల్లిదండ్రులు ఇద్దరూ పడుకోవటానికి వెళ్ళిపోవటంతో మెయిన్ డోర్ బయట నుంచి లాక్ చేసుకుని ఇషితని కారులో కూర్చోబెట్టి, ఇక నుంచి నీకు నా నుంచి ఎటువంటి ప్రెజర్ ఉండదు ఈషు. నీ ఇష్టం. నువ్వు ఎప్పుడు నా దగ్గరికి వస్తావో అప్పటి వరకు నేను వెయిట్ చేస్తాను. ఇప్పటి నుంచి నిన్ను అస్సలు విసిగించను. ఫోన్ కూడా ఎప్పుడో ఒకసారి మాత్రమే చేస్తా. నేను కూడా బాధ్యత గల భర్తగా నువ్వు ఎలా అయితే కోరుకున్నావో అలానే ఉంటా అని సీరియస్గా చెప్పి డ్రైవ్ చేస్తూ ఉంటే ఇషిత ఏడుస్తూ మనసులో, నిజమే, నేను మోక్షని ఎంతో డామినేట్ చేస్తాను. ప్రతి ఒక్కటి నేను చెప్పినట్టే జరగాలని కోరుకుంటాను. కానీ మోక్ష్ తన నుంచి ఏదైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నాడేమో అని ఒక్కసారి కూడా ఆలోచించలేదు. ఒక్కసారి నన్ను బాధ పెట్టినా ఆ బాధ పోయేలా అనంతమైన ప్రేమని పంచటానికి సిద్ధంగా ఉన్నాడు. చేసిన ఒకే ఒక్క తప్పుకి తను నా ముందు తలదించుకొని నిలబడటానికి కూడా రెడీ అయిపోయాడు. అటువంటి వాడిని ఈరోజు పూర్తిగా బాధ పెట్టాను అని అర్థం కాగానే తన కంట్లో గంగ పొంగి అస్సలు ఆగటం లేదు. అదే బాధతో ఇషిత ఇల్లు వచ్చింది కూడా గమనించుకోలేదు. మోక్షిత్ మాత్రం ఇల్లు వచ్చిందని చెప్పి గట్టిగా హారన్ ప్రెస్ చేయగానే ఇషిత ఈసారి గట్టిగా పైకే ఏడుస్తూ, ఎందుకురా నన్ను చంపేస్తున్నావు? నువ్వు ఇలా ఉండకు మోక్ష్. నాకు అల్లరిగా నన్ను ఏడిపిస్తూ ఆట పట్టిస్తూ ఉండే మోక్ష్ కావాలి. నువ్విలా మారితే నేను నిన్ను ఈజీగా తీసుకోలేనురా, ప్లీజ్ అంటూ మొహం దోసిలిలో దాచి ఏడుస్తూ బ్రతిమలాడింది ఇషిత. ఇప్పుడు నాకు నీతో మాట్లాడాలని లేదు ఇషు, ప్లీజ్ ఇంటికి వెళ్ళిపో అని అనటంతో ఇషిత ఏడుస్తూ, నేను వెళ్తే నువ్వు మళ్ళీ నాకు దూరం అయిపోతావు. నా వల్ల కాదు నీ దూరాన్ని భరించటం అని వెక్కి వెక్కి ఏడుస్తూ మోక్షిత్ మెడ చుట్టూ చేతులు వేసి గట్టిగా హత్తుకుంది. ఇషితని అలా చూస్తుంటే మోక్షిత్కి బాధగా అనిపించింది. కానీ ఇషిత మాటలు చేష్టలు తనని అంతకంటే ఎక్కువ బాధ పెట్టాయని గుర్తుకు వచ్చి బలవంతంగా ఇషితని దూరం జరిపి, నువ్వు ఎన్ని చెప్పినా ఇప్పుడు నేను కరగలేను ఇషు. నేను ఆల్రెడీ నిన్ను అడిగాను, ఇంటి దగ్గరే నాతో ఉండలేవా, నాతో కలిసి బ్రతకలేవా అని. నీ దగ్గర నుంచి సమాధానం రాలేదు. అక్కడే అర్థమైంది నాకు నాతో నీకు కలిసి ఉండటం ఇష్టం లేదని. పర్వాలేదు ఇషు, నీకు ఎప్పుడైతే మనసు నా వైపు మళ్ళుతుందో అప్పటి వరకు ఎదురు చూస్తాను. అది సంవత్సరం కానీ 2 సంవత్సరాలు కానీ ఎన్ని సంవత్సరాలైనా కానీ అప్పటి వరకు మునుపటిలా నిన్ను విసిగించనని చెప్పాను కదా. వెళ్ళు ఇషు, మళ్ళీ నీ నాన్న ఎదురు చూస్తూ భయపడుతూ ఉండుంటాడు అని ఇషితని కిందకి దించి తనే లోపలికి తీసుకువెళ్ళాడు. డోర్ ఓపెన్లోనే ఉండటంతో లోపలికి వెళ్ళిన తనకి ఇషిక, ఇవాన్ ఇద్దరు హాల్లో సోఫాలో కూర్చొని కనిపించటంతో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇషితని అప్పగించి, మీ కూతుర్ని జాగ్రత్తగా మీకు అప్పగించాను. తిరిగి నా భార్యని జాగ్రత్తగా అప్పగించే బాధ్యత మీదే అని సీరియస్గా చెప్పి బయటికి వెళ్ళిపోతుంటే ఇషిత ఏడుస్తూ చూస్తూ ఉండిపోయింది. ఇవాన్ ఏం జరిగిందని అడిగితే ఇషిత ఏడుస్తూనే తండ్రి భుజాల మీద వాలిపోయి, వాడిని చాలా హర్ట్ చేశాను డాడా, ఈరోజు నిజంగా వాడిని చాలా బాధ పెట్టాను అని ఏడుస్తూ ఉంటే తనని ఓదారుస్తూ, మనం దీని గురించి రేపు ఉదయం మాట్లాడుకుందాం ప్రిన్సెస్ అని ఇషితని తీసుకుని తన రూంలోకి వెళ్ళిపోయాడు ఇవాన్.
తర్వాత రోజు ఆద్య డల్గా ఉండటంతో ఇవాన్ తనని తీసుకొని కాలేజ్కి వెళ్ళటం వలన ఇషిత ఆఫీస్కి వెళ్ళిపోయింది. ఆద్యకి నచ్చి చెప్పి ఆఫీస్కి చేరిన ఇవాన్ ముందు రోజు రాత్రి ఇషిత ఏడవటం గుర్తుకు వచ్చి ఇషితని తన క్యాబిన్కి పిలిపించుకొని, ఇప్పుడు చెప్పరా ప్రిన్సెస్, ఏం జరిగింది? వాడు ఏమన్నాడని నువ్వు ఇంతలా ఏడుస్తున్నావు, బాధపడుతున్నావు అని అడిగాడు తన మొహం దోసిలిలోకి తీసుకొని. నేను వాడిని చాలా బాధ పెట్టాను డాడా. నా కోసం తగ్గుతున్నాడని ఇంకా ఇంకా తగ్గాలని చెప్తున్నాను. నిజంగానే వాడికి నేనంటే పిచ్చి డాడా. నేను దూరంగా ఉంటే తట్టుకోలేకపోతున్నాడు. అదే బాధతో నిన్ను అడిగాడు, నాతో పాటు ఉండిపోయి షూ ప్లీజ్ అని. నేను ఏం సమాధానం చెప్పలేదు. అందుకే బాగా హర్ట్ అయ్యాడు. వాడంటే నాకు ఇష్టం లేదని అనుకుంటున్నాడు అని అనగానే, పిచ్చా వాడికి? నీకు వాడి మీద ప్రేమ లేకపోవడం ఏంటి? వాడి కోసం నువ్వెంత బాధపడ్డావో వాడికి తెలియదా అని అడిగాడు ఇవాన్. వాడు కూడా నా కోసం అంతే బాధపడ్డాడు కదా డాడా. వాడికి తెలియకుండా నన్ను బాధ పెట్టినా ఎప్పుడూ నా చెయ్యి వదల్లేదు. కానీ నేనేం చేశాను? రక్ష కోసం వాడి చెయ్యి వదిలేశాను, బాధ పెట్టాను. అందుకే వాడు బాగా హర్ట్ అయ్యాడు డాడా. ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు. నాతో మాట్లాడను అంటున్నాడు. ఎప్పుడు ఉదయం లేవగానే ఫోన్ చేసి గుడ్ మార్నింగ్ ఇషు అని ప్రేమగా పలకరించే వాడి పిలుపు కూడా మిస్ అయింది. ఇప్పటి వరకు ఒక్క మెసేజ్ కూడా చేయలేదు. ఫస్ట్ టైం డాడా వాడు ఇలా నాకు దూరంగా ఉండటం అని ఏడుస్తూ చెప్పింది ఇషిత. ఇవాన్కి పిచ్చ కోపం వచ్చింది. అదే కోపంతో, నేను వాడిని పిలిపించి కడిగి పారేస్తాను ఉండు ప్రిన్సెస్ అని అంటే, వాడు ఎవరి దగ్గర మాటలు పడటం నాకు ఇష్టం లేదు డాడా. ముఖ్యంగా ఇప్పుడు వాడు నా భర్త. నా ముందే వాడిని తక్కువ చేయటం నేను అస్సలు తట్టుకోలేను. ప్లీజ్ డాడా, ఈ విషయంలో మీరిక ఇన్వాల్వ్ అవ్వకండి. నేను ఎలాగోలా వాడికి నచ్చజెప్తాను అని అంది ఇషిత. అది కాదురా ప్రిన్సెస్, వాడు కొంచెం తింగరోడు కదా. ఆ తింగరితనంతో ఏదేదో ఊహించుకుంటున్నాడు అంతే. అర్థమయ్యేలా చెప్తే అర్థం చేసుకుంటాడు అని కూతురు బాధపడుతూ ఉంటే తట్టుకోలేక అన్నాడు ఇవాన్. నేను అదే విషయం చెప్తున్నాను డాడా. ఒక మనిషికి ఓపిక ఉన్నంత వరకే ఏదైనా మనం చేయగలం. ఆ ఓపిక నశిస్తే ఇదిగో ఇలానే ఉంటుంది. ఇప్పటి వరకు మనం వాడి విషయంలో చాలా ఎక్కువ చేశాము. ఇక చాలు, మిగిలింది నేను చూసుకుంటాను డాడా. ప్లీజ్ ఈ విషయంలో మీరు ఇన్వాల్వ్ అవ్వకండి. నేను మిమ్మల్ని తక్కువ చేస్తున్నానని కూడా అనుకోకండి. ఒక ఆడపిల్లకి పెళ్ళయ్యాక మొదట ఆలోచించేది భర్త గౌరవం గురించే. తల్లిదండ్రుల ముందైనా సరే భర్త గౌరవం తగ్గకూడదని అనుకుంటుంది. నేను అలానే ఆలోచిస్తున్నాను. ప్లీజ్ అండర్స్టాండ్ మీ అని చెప్పి వెళ్ళిపోయింది ఇషిత. ఇషిత వెళ్ళిపోయాక ఇవాన్ తన చైర్లో కూర్చుని, ఒకరు సెట్ అయ్యారనుకుంటే ఇంకొకరు ప్రాబ్లం క్రియేట్ చేసుకుంటున్నారు. ప్రాబ్లమ్స్ అన్నీ ఒక కొలిక్కి వచ్చాయి అనుకునే లోపు మరో ప్రాబ్లం వచ్చి నెత్తి మీద పడుతుంది. మొన్నటి వరకు ఈశాన్, నిన్నటి వరకు ఆద్య, ఇప్పుడు నా ప్రిన్సెస్. ఏం చెయ్యాలి? వీళ్ళందరినీ సెట్ చేసే కొద్దీ నాకు వైట్ హెయిర్ వచ్చేలా ఉంది. యంగ్ని కాస్త ఓల్డ్ అయిపోయేలా ఉన్నాను అని చిరాగ్గా అనుకుంటూ మోక్షిత్కి కాల్ చేశాడు. అటువైపు వెంటనే లిఫ్ట్ చేసిన మోక్షిత్, చెప్పండి మావయ్య అని వినయంగా అడిగితే, నువ్వు చేసింది నాకు నచ్చలేదు మోక్షిత్. ఎందుకు నా ప్రిన్సెస్ని బాధ పెడుతున్నావు? తనని ఎందుకు అవాయిడ్ చేస్తున్నావు అని అడిగాడు. చూడండి మావయ్య, మీ కూతురు కాబట్టి తన కన్నీళ్లు చూసి మీకు బాధ అనిపించచ్చు. కానీ ఇక్కడ నా బాధ ఎవరికీ పట్టటం లేదు. ఎందుకు? ఒకసారి జరిగిన తప్పుని పదే పదే వేలెత్తి చూపిస్తూ నన్ను తక్కువ చేస్తున్నారు. సరే, నాదే తప్పు అనుకుని ఎంత నాకు నేను సర్ది చెప్పుకుంటున్నా సపోర్ట్ చేయాల్సిన వాళ్ళే ఇంకా దూరం పెడుతుంటే ఎలా మావయ్య నేను మాత్రం ఈజీగా తీసుకునేది?
మీరే చెప్పండి. అసలు మీరు అత్తయ్యకి ఒక్కరోజైనా దూరంగా ఉన్నారా? దూరంగా ఉన్న రోజు తనని తలుచుకోకుండా ఉండగలిగారా? లేదు. బలవంతంగానైనా అత్తయ్యని మీ దగ్గరికి తెచ్చిపెట్టుకునేవాళ్ళు. కనీసం ఒక్కరోజంటే ఒక్కరోజు కూడా మీరు రిలేటివ్స్ ఫంక్షన్స్‌కి వెళ్ళినా సరే, నైట్ కల్లా వచ్చెయ్యాలి అంటూ కండీషన్స్ పెట్టి మరీ పంపించేవారు. మరి మీరానే నేను కూడా మీ కూతుర్ని ప్రేమించిన వాడినే కదా మావయ్య! ప్రేమించిన వాడినే కాదు, తాళి కట్టిన భర్తని. మరి నాకు కూడా నా భార్య నుంచి కొన్ని ఎక్స్‌పెక్టేషన్స్ ఉంటాయి కదా! ఎంత వాళ్ళ డామినేషన్ మాత్రమేనా ఉండేది? ఎప్పుడు వాళ్ళ బాధలు, వాళ్ళ కష్టాలు, వాళ్ళ ఏడుపులు, వాళ్ళ రివెంజ్‌లు అంతేనా? ఎదురు మనిషి అవసరం లేదా? వాళ్ళు ఎంత గాయపడుతున్నారని అక్కర్లేదా? అన్నట్టు ఉంటే ఏదో ఒకరోజు ఇలాగే అవుతుంది మావయ్య. నేను కూడా ఈ విషయంలో చాలా సీరియస్‌గా ఉన్నాను. కాబట్టి మీరు మధ్యలో రాయబారాలు చేయాలని ట్రై చేయకండి. మీ కూతురికి ఎప్పుడైతే నన్ను భర్తగా యాక్సెప్ట్ చెయ్యాలి అనిపిస్తుందో అప్పుడే నా దగ్గరికి రమ్మనండి. అంతవరకు ఇలా దూరంగా ఉండటమే మంచిది. దగ్గరగా ఉండి నేను తన మీద ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకొని తనని ఇబ్బంది పెట్టటం కూడా నాకు ఇష్టం లేదు అని సీరియస్‌గా చెప్పి కాల్ కట్ చేశాడు. ఇక్కడ ఇవాన్‌కి కూడా మోక్షిత్ చెప్పిన దాంట్లో కొంచెం కూడా తప్పు కనిపించకపోవటంతో తల పట్టుకొని వాళ్ళ ప్రాబ్లమ్ వాళ్ళే సాల్వ్ చేసుకుంటారులే. సాల్వ్ కానప్పుడు నేను ఇన్వాల్వ్ అయితే సరిపోతుంది. అనవసరంగా ముందే గెలికి మరీ ఇంకా కాంప్లికేట్ చేయాల్సిన అవసరం లేదు అని తనలో తాను అనుకుని బ్రైడల్ డిజైన్ చేయటానికి స్కెచ్ బోర్డ్ వైపు వెళ్ళిపోయాడు. ఇక తన క్యాబిన్‌కి వచ్చిన ఇషిత బాధగా కన్నీళ్లని తుడుచుకొని తన చైర్‌లో వెనక్కి వాలి కూర్చుని, ఏంట్రా మరీ ఇంత కఠినంగా మారిపోయావు? ఎప్పుడు అల్లరిగా నన్ను నవ్విస్తూ ఉండే మోక్ష్ ఎక్కడ ఉన్నాడు? నేను కోప్పడినా నా వెనక తిరుగుతున్న ఆలక తగ్గించేంత వరకు ఎదురు చూస్తూ ఉండేవాడు. కానీ ఈరోజు తనే అలిగి నా నుంచి దూరంగా ఉన్నాడు. ఎలా వాడి అలక తీర్చాలి? ఇక వాడిని బాధ పెట్టకూడదు. బన్నూకి కూడా గట్టిగా చెప్పాలి మోక్షని ఏడిపించొద్దని. ఇక్కడ డాడాకి కూడా నేను మోక్షిత్తో కలిసి ఉంటానని చెప్పెయ్యాలి. అంతకంటే ముందు రక్ష గురించి తెలుసుకుంటాను. తను ఇక మా లైఫ్‌లోకి రాదు అని కాన్ఫిడెన్స్ వస్తే చాలు. వాడితో నేను సంతోషంగా ఏ ఆలోచనలు లేకుండా ఉండటానికి అని అనుకుని తన వర్క్ కంప్లీట్ చేసుకోవటంలో బిజీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.